ఓం విఘ్నేశ్వరాయ నమః. మనం ఇప్పుడు వినాయక స్వామి అత్యంత పురాతనమైనటువంటి అయినవెల్లి వినాయక స్వామి వారి ఆలయం దగ్గర ఉన్నాం. కాణిపాకం వినాయకుని కంటే ముందుగా అంటే సుమారు కృతయుగం నుండి ఈ యొక్క స్వయంభూ వినాయకుడు ఎవరయ్యా అంటే శ్రీ వరసిద్ధి వినాయకుడు. ఆయనేనండి నారికేళ్ల స్వామి. ఆయనే అయినవెల్లి వినాయక స్వామి. ఆ యొక్క దేవాలయం గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా ముక్తేశ్వరం గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో, అంటే ఉమ్మడి గోదావరి జిల్లాలో అమలాపురంకి 12 కిలోమీటర్ల దూరం, అంటే కాకినాడకు వయా మురమళ్ళ ముమ్మిడివరం మీదుగా 60 కిలోమీటర్ల దూరంలోని, రాజమండ్రి నుండి 55 కిలోమీటర్ల దూరం, వయా రావులపాలెం 18 కిలోమీటర్ల దూరంలోని ఈ యొక్క ఆలయం స్వామి వెలిసి ఉన్నారు. ఓకే, ఇక్కడ శ్రీ వినాయక స్వామి, వరసిద్ధి వినాయక స్వామిని నారికేళ స్వామిని కూడా అంటారు. ఈ యొక్క దేవాలయంలో మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా పూర్వకాలం దక్షిణ ప్రజాపతి కాలం నుండి లేదా వ్యాస మహర్షి ఈ యొక్క దేవాలయాన్ని విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేశారని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. కృతయుగం నుండి ఈ యొక్క ఆలయం వెలిసి ఉన్నదని ఇక్కడ స్థల పురాణం మనకి తెలియజేస్తూ ఉంది. ఇచ్చట విశేషం ఏమిటంటే ఈ యొక్క సింహద్వారం స్వామివారి ముఖం తూర్పు దిశగా కాకుండా, అన్ని దేవాలయాల్లో ఉండే తూర్పు దిశగా కాకుండా దక్షిణ ముఖంగా ఉంటుంది. ఇచ్చట 2 గాలి గోపురాలు ఉంటాయి. ఒకటి దక్షిణ ముఖం, 2 తూర్పు ముఖంగా ఉంటాయి. దక్షిణముఖంగా ఉన్నటువంటి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, జనరల్గా వాస్తురీత్యా దక్షిణముఖం మంచిది కాదు అని అంటారు. కానీ ఇక్కడ ఆలయంతో పాటు చాలా గృహాలు దక్షిణముఖంగానే ఉంటాయి. వాళ్ళకి ఏ విధమైన అపసవ్య వాస్తు అన్నది కనపడదు. అందరూ ధనాదాయం బాగా ఉండి చక్కగా జీవిస్తూ ఉంటారు. ఇక్కడ ఏ విధమైన కష్టాలు నష్టాలు కూడా లేవు. మనం ఆలయంలో ప్రవేశించిన తర్వాత ముఖ్యంగా స్వామివారి దర్శనం చేసుకుంటాం. అదే కాకుండా మరొక 5 ఉపాలయాలు ఇచ్చట కనపడుతూ ఉంటాయి. అందులో ఒకటి విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణాదేవితోటి, 2 అన్నపూర్ణాదేవి, 3 శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి ఆలయం ఉంటుంది. సోదరుడు అయ్యప్ప స్వామితో పాటు క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవ స్వామి కూడా ఇక్కడ వేంచేసి ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీ గణపతి హోమం ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. నిత్యం అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళుతూ ఉంటారు. నిజాయితీగా కోరిన కోరికలను స్వామి అక్షరాల నెరవేరుస్తాడని ఇక్కడ ప్రసిద్ధి. నిత్యానుదానం ఎప్పటి నుంచో ఇక్కడ కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. భక్తుల సహకారంతో అనండి, లేదా మన దేవుని యొక్క ఆదాయంతో అనివ్వండి, ఇక్కడ ఎల్లప్పుడూ కూడా అన్నదానం, అత్యంత పరిశుభ్రమైన ప్రాంతంలో పుష్టికరమైన ఆహారం లభిస్తూ ఉంటుంది. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే కలముల అభిషేకం ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇది పరీక్షలు వెళ్ళే విద్యార్థులకు కలముల అభిషేకం చేసి వారికి కలములు అందజేస్తూ ఉంటారు. ఇక్కడ దేవాలయం ఉదయం నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు, తరువాత 3:30 నుంచి 8 గంటల వరకు తెరిచే ఉంటుంది. ఇక అతి పురాతనమైన ఆలయం అని చెప్పుకున్నాం కదా, అది ఎలా అన్నదానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే, మనం కాణిపాకం ఆలయంలో స్థల పురాణం చూసేటప్పుడు అక్కడ ఒకటి కనపడుతూ ఉంటుంది, మూగ గుడ్డి చెవిటి. వీరికి కాణిపాక స్వామి వారిని సేవించినందుకు గాను వారికి శాప విముక్తి ఏ విధంగా జరిగింది అంటే, మగవానికి మాట, చెవిటివానికి వినికిడి, అలాగే గుడ్డివానికి చూపు లభించిందని చెప్పారు. ఆ మూగ గుడ్డి చెవిటి యొక్క శాపం ఎలా వచ్చింది అంటే, ఈ అయినవెల్లి వినాయక స్వామి హోమం జరిగేటప్పుడు ఈ 3 మూర్ఖులు స్వామివారి హోమాన్ని అవహేళన చేసినందుకు గాను వాళ్ళకి ఈ యొక్క శాపం ఈ విధంగా అపసవ్య అవయవాలతో వీళ్ళు జన్మించారని చెప్పి ఆ యొక్క స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. అందుచేత
ఈ యొక్క ఆలయం అతి పురాతనమైనదని మనం చెప్పొచ్చు. ఈ అయినవెల్లి దేవాలయంలో వినాయక చవితి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. అన్ని రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. అలాగే సంక్రాంతికి కూడా మంచి కార్యక్రమాలు జరుగుతాయి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వామివారి దయ అందరి యందు ఉండాలని కోరుకుంటూ జై విఘ్నేశ్వరాయ నమః. ఆగండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.